బిగ్ టీవీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో శ్రీయుతులు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. అందులో భాగంగా అమ్మఒడి, విద్యా దీవెన, విదేశీ విద్య, జగనన్న చేయుత, జగనన్న చేదోడు, రైతు భరోసా, ఆసరా, ఇలా చెప్పుకుంటూ పోతే 23 పథకాలు రాష్ట్రంలో అమలు పరిచిన ఏకైక వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో సమర్థవంతమైనటువంటి పాలనను ఈ 5 రోజుల్లో ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఆయన నవరత్నాల్లో భాగంగా ఇచ్చినటువంటి అనేక హామీలను 100% సాధించినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక రాజంపేట నియోజకవర్గానికి వస్తే గౌరవనీయులు మన రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా మల్లికార్జున రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సౌమ్యులు, నిరంతరం సేవాభావం కలిగినటువంటి మల్లికార్జున రెడ్డి గారు అన్ని మండలాల్లో, నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో జగనన్న ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుపరిచినటువంటి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు 6 మండలాల్లో అన్ని కార్యక్రమాలని తన వంతు భాగంగా తన ఆర్థిక సహాయాన్ని కూడా అందించినటువంటి ఘనత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు. మరి జగనన్న ఇచ్చినటువంటి పథకాలు, మరి ఆయన అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా స్వయంగా ఇంటికి అందజేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పెన్షన్ 3000 చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలని తూచా క్రమం తప్పకుండా అన్ని పథకాలను అకౌంట్లకు చేర్చినటువంటి ఘనత, మహిళల అకౌంట్లకు చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. మరి సంక్షేమ పరంగా ఇన్నేళ్ల చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆలోచించాలి. మరి ప్రతిపక్షాల కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని, ఆయన అందించినటువంటి సంక్షేమ ఫలాలను మనం పొందుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ ఆయనే తిరిగి మరలా ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి బాటలో మనమంతా పయనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, మనం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుపడింది, సంక్షేమంగా మన ఇల్లు, మన జీవితాలు కూడా బాగుపడ్డాయి. ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన వస్తూ ఉంది, రైతు భరోసా వస్తుంది, ఆసరా పథకం వస్తుంది, చేదోడు వస్తుంది, చేయుత వస్తూ ఉంది, అదేవిధంగా ఆసరా పథకం వస్తుంది, డాక్రా రుణమాఫీ జరుగుతోంది. ఇన్ని రకాలుగా కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుక తిరిగి మరలా మనం అభివృద్ధి బాటలో పయనించాలంటే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విశ్వనాథ్. నేను వైసీపీ సీనియర్ నాయకుడు, అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం మాది.